రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మృత్యుంజయ్ గారు, మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేయబోతున్నారు రిటైర్డ్ న్యాయమూర్తితో. ఈ కమిటీలు ఏది వేసినా ఫైనల్ గా ఏదైతే ప్రభుత్వాధినేతలు అనుకుంటున్నారో అదే నిర్ణయం ఫైనల్ అవుతుంది. కానీ ప్రజల అభిష్టం మేరకు నిజంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయంటారా? మీరు ఎట్లా మాట్లాడతారు? మన ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి తో గానీ, హైకోర్టు జడ్జి తో గానీ, రిటైర్డ్ జడ్జి తో గానీ ఒక కమిషన్ వేసి మొత్తం రాష్ట్రం అంతా 6 నెలలు తిరుగుమని, ప్రజావేదికలలో చర్చ చేయమని, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోమని, మేము జిల్లాలు మారుస్తామన్నంత మాత్రాన ఇది 32 62 చేస్తాం, 62 24 చేస్తామని చెప్పిండ్రు వాళ్ళు. దీన్ని రేషనలైజ్ చేస్తాం. ఒక మాట మీరు వినాలి శ్రీనివాస్ గారు, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ కంటిన్యూ. దయచేసి ప్లీజ్ లిజన్ మీ. మీకేమన్నా మళ్ళా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, అంతేగాని ఇట్లా కాదు. మీరు ఏది చెప్తే అది మేము అందరం వింటున్నాం కదా. సో నేనేమంటున్నా, ఇది ఇన్ని జిల్లాలను అన్ని జిల్లాలు చేస్తాం, అన్ని జిల్లాలు ఇన్ని చేస్తాం, లేకపోతే ఇది తీసేస్తాం, ఇది ఉంచుతాం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. ఇది కొంత అశాస్త్రీయంగా ఉన్నది. అశాస్త్రీయంగా ఉన్నది అనడానికి నేను 90 ఎగ్జాంపుల్స్ ఇస్తా. అన్ని జిల్లాలు ఒక తీరుగా ఉన్నాయి. ఇవాళ కనీసం 10,000 అటు ఇటు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లాల్ని మార్చండి అని చెప్పి అభ్యర్థనలు వచ్చాయా? అనేకమైనటువంటి అప్లికేషన్లు ఉన్నాయి. మేము మా గ్రామాలను తీసి ఈ మండలంలో కలుపు, లేకుంటే మా గ్రామం బాగా దూరం అయింది, లేకపోతే మా ఒక్కొక్క దగ్గర 1,00,000 పాపులేషన్ ఉన్నది, ఒక జాల 20,000 కూడా లేవు, ఒక జాల 2 గ్రామ పంచాయతీలు ఉన్నది కూడా ఒక మండలం ఉన్నది, 2 గ్రామ పంచాయతీలు. తర్వాత ఇప్పుడు 2 అసెంబ్లీలకు కూడా ఇప్పుడు ఒక జిల్లాలు అయినాయి. ఈ జిల్లాలు ఎందుకు చేసిండ్రు అని నేను అడుగుతున్నాను కదా. అప్పుడు వాళ్ళు చేయవలసి, ఆ ప్రభుత్వం అన్నాడు చేయాలని అనుకున్నారు, ఇది నేను చేయాలని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏదో మీరు అనే లక్కీ నంబరు గిక్కి నంబరు ఆ కేసీఆర్ గారికి ఏమనిపించిందో అది 639 336 నాకు తెలియదు అవన్నీ. అవి మేము ఆలోచన చేస్తలేము. ఇవాళ నేనేం చెప్తున్నా అంటే, ఇది మేము జనంలో పోయి మేము ఇప్పుడే రేపు పొద్దున్నట్టు ఒక జీవో తీసి జిల్లాలన్నీ మార్చేసినామని చెప్పలేదు. ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జస్టిస్ ను ప్రజలకు పంపించి వేదికలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాలల్లో, అన్ని మండలాలల్లో, పట్టణాలల్లో ఆర్గనైజేషన్ మొత్తం జనంతో మాట్లాడి ఆ జనం ఇచ్చినటువంటి సూచనలను తీసుకొని ఆ తర్వాత రేషనలైజ్ చేయడానికి దానికి ఎక్కువలు తక్కువలు. ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన, 20 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తారు. ఎందుకు చేస్తారు నేను చెప్పేది ఎందుకు చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీలు రెగ్యులరైజ్ చేసేది ఉంది. అసెంబ్లీలు ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఉన్న 119 అసెంబ్లీలు రేపు పొద్దునట్టు 134 ఏమో అయితే 140 అయితే అంటే టైమ్లీ ఏ టైంకి ఆ టైం ఇది చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే తప్ప కానీ దీన్ని చిచ్చు పెడతాం, దీన్ని కాల పెడతాం, దేని కాల పెడతారు? ప్రజలనా, ఊర్లనా? ఏం గల పెడతారంటే నాకు అర్థం కాదు. ఇవన్నీ ఏం మాటలు, ఇవన్నీ పిచ్చి మాటలు కాకపోతే. సో మేము ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఈ ప్రకారంగా చేస్తామంటే మీరు అభ్యంతరం చెప్పుర్రి. ఎంతసేపటికి అగ్గి పెడతాం, కాల పెడతాం అంటే ఏందది ఆ మాటలు? అవన్నీ అక్కర్లేని ముచ్చట్లు కాకపోతే తప్పు కదా అది ప్రజాస్వామ్యంలో. రైట్, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను.